ఉండేటువంటి అమ్మవారి తరపున ఉండే వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళని. మా అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, అనేకమైనటువంటి సంపద కలిగినటువంటిది. అలానే ఎవరైనా మనస్సుతో ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహించేటువంటి గొప్ప ఉదారం కలిగినటువంటి మూర్తి. ఇటువంటి అన్ని సుగుణములు కలిగినటువంటి మా అమ్మకి ప్రవరాన్విత నిరాభరణ పరామస్య చిదాకార పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సురాసురమణి మకుటమణి గణరంధిత చరణారవింద యుగడాయ శ్రీ మల్లికార్జున స్వామి నామధేయాయ పరాయ. మనందరికీ గోత్రం ఉన్నట్టే స్వామికి గోత్రం పరాశివ గోత్రం అని చెప్తున్నారు. ఆ పరాశివ గోత్రానికి సంబంధించినటువంటి స్వామి వారి తండ్రి గారి పేరు తెలియజేస్తూ ఈశ్వర శర్మ అని, తాతగారి పేరు సదాశివ శర్మ, వారి ముత్తాత గారి పేరు పరాశివ శర్మ. ఇది స్వామివారి గోత్రము. వారి తండ్రి తాత ముత్తాత గారి యొక్క ఆ వంశక్రమాన్ని తెలియజేస్తూ, అలానే ఎవరైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని తెలియజేస్తూ, అలానే సురా అసుర మణి మకుట మణిగణరంజిత చరణారవిందయుగళాయ, సురులు అసురులు అందరూ కూడా ఆయన పాదాలని అర్చించేటువంటి వారు అని తెలియజేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఆయననే మల్లికార్జునుడు అని చెప్తున్నారు. కనుక ఆ మల్లికార్జున స్వామికి మన దుర్గా అమ్మవారిని ఇచ్చి మనందరికీ వివాహం చేయడం సమ్మతమైతే మనందరం కలిసి గట్టిగా చెప్పాలి, వృణీమహే అని 2 సార్లు గట్టిగా చెప్పాలి. వృణీమహే వృణీమహే అహోదాస్యామి. వృణీమహే అంటే మేము ఆ అమ్మాయికి, ఈ అమ్మాయిని ఆ స్వామికి ఇస్తాం అని మనం అందరం ఒప్పుకున్నాం. ఇంకా ఏం